హాయ్ హాయ్ అండి. మీ స్మైల్ చాలా బాగాలేదండి. ఛీ ఓకే అండి, నేను నవ్వను ఇంకా. ఓకే, సో ఎలా అనిపిస్తుందండి బిగ్ బాస్ అంటున్నా పెద్ద సాంగ్ చిక్రీ చిక్రియా అండి, చిక్రీ లాగానే ఉందండి. ఓకే, కామెడీ టైమింగ్ బాగుంది, మీకు ఆస్కార్ ఇవ్వద్దు. సో రామ్ చరణ్ లుక్స్ ఎలా అనిపించాయి? బాగుందండి. కేజీఎఫ్ లాగా అలా హీరో ఎలా ఉన్నాడో అలా యష్ లాగానే అనిపిస్తున్నాడు. బట్ ఇంకా స్టెప్స్ అయితే ఇంకా చాలా బాగున్నాయి. వెనక్కి పడితే కొంచెం చూసుకోవాలి, వెనక దెబ్బ తాకొచ్చు, లోయలో కూడా పడిపోవచ్చు, అది చూసుకోవాలి కొంచెం. సో పెద్ద మూవీ మీద బిగ్గెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఫ్యాన్స్కి, మోస్ట్ అవైటెడ్ మూవీ అది. సో మీకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? మాకు కూడా బిగ్ ఎక్స్పెక్టేషన్సే ఉన్నాయండి. సో ఎప్పటికైనా రామ్ చరణ్ బిగ్ ఎక్స్పెక్టేషన్స్లోనే ఉంటాడు కదా. ఓకే, గేమ్ చేంజర్ ఫ్లాప్ తర్వాత ఫ్యాన్స్ ఎంతో డిసప్పాయింట్మెంట్ అయ్యారు. ఆ డిసప్పాయింట్మెంట్కు మన బుచ్చిబాబు గారు పాడే కడతారా? నాకు తెలియదండి అది. అంటే హిట్ ఇస్తాడా అని? ఇస్తాడండి. సో రామ్ చరణ్ హీరోయిన్ జాహ్నవి ఎలా అనిపించారు? బాగున్నారండి, అంతా ఓకే, బట్ ఇంకా బెటర్. అంటే జాహ్నవి కపూర్ గారు సాంగ్లో అలా నడుము తిప్పుకుంటూ వెళ్ళినప్పుడు రామ్ చరణ్ గారు బ్యాక్ సైడ్ నుంచి నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఎలా అనిపించాయి షార్ట్స్? ఎలా అనిపించింది అంటే, ఇప్పుడు సాంగ్ ఉంది కదా ఎన్టీఆర్ది, చుట్టమల్లే చుట్టేసా, సేమ్ కొంచెం ఈక్వల్గానే అనిపిస్తుంది తన ఎక్స్పోజింగ్, అలా అనిపిస్తుంది. సో వన్ వర్డ్ అబౌట్ చరణ్ అంటే ఏం చెప్తారు? చరణ్ ఏం చెప్తామంటే, ఈజ్ అ రెస్పాన్సిబిలిటీ పర్సన్ ఇన్ ద ఫ్యామిలీ. చాలా రెస్పాన్సిబిలిటీగా ఉంటాడు. ఎలా అంటే మరీ లోకల్గా కాదు, ఫన్నీస్లో కూడా చాలా బెస్ట్. ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ చాలా బెస్ట్ ఫ్రెండ్స్. చాలా ఫన్నీ మూవీస్ ఉన్నాయి, ఫన్నీ మూమెంట్స్ ఉన్నాయి, సారీ అలా. 1000 కోట్లు కొడుతుందా పెద్ద? కంపల్సరీ. అంటే పుష్ప రికార్డులు బద్దలు కావాలని కోరుకుంటారు ఫ్యాన్స్, మీరేమంటారు? బద్దలు కావాలంటే పుష్ప రికార్డు బ్రేక్ అవుతుందా?